దేవుణ్ణి వదిలేసాడండి. దేవుణ్ణి వదిలేసాక దేశంలోకి ఏమొచ్చింది? పంటలు పోయినాయి, కరువు వచ్చింది, వర్షం లేదు, భూములు ఎండిపోయినాయి, రాజ్యంలో ఉన్న ఆదాయం అంతా తరిగిపోయింది. ఈనాడు సమృద్ధితో నింపిన నీ దేవుడు, సమృద్ధితో ఆశీర్వాదముతో నీ బిడ్డల్ని నింపాలని చూస్తున్న దేవుడు వదిలేయడాన్ని బట్టి, లోకములో మానవులు కల్పించిన మాయోపాయముల చేతలో నువ్వు చిక్కుటను బట్టి నీ ఆశీర్వాదమును, నీ రాబడిని, నీ ఆశీర్వాదపు ఫలింపును ఏం చేసుకుంటావు? పాడు చేసుకున్నవాడు అవుతావు. సొలొమోనే సాక్ష్యం. అందుకే క్రైస్తవ బిడ్డలు క్రైస్తవులనే వివాహం చేసుకోవాలి. క్రైస్తవ బిడ్డలు ఎవరిని చేసుకోవాలి చెప్పండి? ఎందుకంటే దేవుడిని ఎరిగిన బిడ్డ ఎలా మసులుకోవాలో తెలుసుకుంటది. లోకానికి భయపడి లోకానుసారంగా నువ్వు వివాహాలు చేసుకుంటే వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారు? సొలొమోను లాంటి జ్ఞాన్నే తిప్పేసిన ఆడోళ్ళు నేను దేవుళ్ళని తిప్పలేరా? అందుకే నీ హృదయం అట, సొలొమోను హృదయం అట చెప్పండి, దేవుని నుండి వేరైపోయింది. దేవుడు హెచ్చరించాడా, హెచ్చరించలేదా? హెచ్చరించాడా? 2 సార్లు ప్రత్యక్షమై, సొలొమోనా, నా కొడక, నా బిడ్డ, నీ ఇల్లు పాడైపోద్దరా, నీ బిడ్డలు పాడైపోతారా, నీ రాజ్యం పాడైపోద్ది, నా మాట విను అంటే చెప్పండి, భార్యల మాటే విన్నారు. సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయాడు. ఈనాడు ఎంతమందో కదా చెప్పండి, నమ్మిన వారు జారిపోతున్నారు, నమ్మని వారు కూడా చెప్పండి. అందుకే వేషధారులారా, ఏమన్నాడు ప్రభు? ఏమన్నాడు చెప్పండి? వేషధారులారా. సొలొమోను కరువు ఏంటండి? దేవుడు అంతలా దీవించిన సొలొమోను కరువు ఎందుకు వచ్చిందంటే దేవునికి వేరైపోవుట, దేవుని ఆశీర్వాదాన్ని కాళ్ళతో తన్నివేయుట. ఈనాడు మనం కూడా మందిరములోనికి రాక, దేవునికి సమయం ఇవ్వక, సత్యదేవుడు ఎవరో ఎరిగి ఆయనకు చోటివ్వక మనం ఏం తెచ్చుకుంటున్నాం? హాని తెచ్చుకుంటున్నాం. రోగాలు తినివేస్తున్నాయి, సైతాను మింగివేస్తుంది ప్రాణాలని, కరువులు కాటకాలు సంభవిస్తున్నాయి. అందుకే అన్నాడు, నా మీద అనుకున్న వాడిని నీటి వారన నాటబడిన తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా నేను చేస్తాను రా, నేను ఆశీర్దిస్తాను. ఏదేమైనా ప్రభువా నీ దయ వల్లే అనాలట. మనం ఏమనాలి చెప్పండి? కష్టము రాని, నష్టము రాని, భ్రష్టుడైపోని సష్ట అనుటే మేలా అన్నారు దైవజనుడు. ఏమనాలట? కష్టము రాని, నష్టము రాని, ఏమండి, శ్రమ రాని, ఆపద రాని, భ్రష్టుడైపోని, కరువు, పేదోడినైపోని, ఏదైనా కానీ ఏమనాలట? స్రష్ట అనాలట. ప్రభువా నువ్వే నాకు దిక్కు అనాలట. అప్పుడు మనం ఏమవుతుంది?